చేశారనుకుంటా. 5 నిమిషాలు అలా ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆఫ్రికా 1 minute లో రాగలుగుతారు అలా. మీరు 1 minute లో వచ్చారన్నా, ఏమనుకోదు. సరే సరే అన్నా. ఓ తెలుగులో మాట్లాడుతున్నావా నువ్వు? ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగగా నేర్చుకున్నా. అరే క్షణంలో నేర్చుకున్నాడు ఎయిర్పోర్ట్ లో దిగగా. ఇట్లా బుక్కుని ఇట్లా అన్నా వచ్చేసింది. ఒకసారి మా పిల్లలకి హాయ్ చెప్తావా వచ్చి? వస్తున్నా. వెల్కమ్ సూన్. ఇప్పుడే హేమానగర్ బస్ స్టాప్ లో దిగినా. హేమానగర్ బస్ స్టాప్? అవునా. సో మీరు అక్కడికి వచ్చి అడగండి, ఇక్కడ రియల్ హీరో ఎవరు అని అడగండి, చెప్తారు. పీటర్ పాల్ పాస్టర్ గారి పేరు చెప్తారు. ఆ చర్చకు వచ్చే అర్జెంట్గా దేంట్లో పంపించాలి నీకు లొకేషన్? గూగుల్ మ్యాప్. ఇండియాలో అట్లాంటారా అన్న? హలో పిల్లలు, బాగున్నారా? బాలేరా? బాగున్నావా? జోయల్ ప్రిన్స్ బాగున్నావా? జోయల్ ప్రిన్స్ మేము చాలా బాగున్నాం అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మా పిల్లలు మీకు ప్రైజ్ లార్డ్ చెప్పమని ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మా పిల్లలు ఈరోజు ఫస్ట్ డే కదా, సో ఫస్ట్ డే కదా, చాలా హుషారుగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఈరోజు మీ కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, చాలా బాగుంది కదా. ఒకసారి హెయిర్ ముట్టుకున్నాము, మీ హెయిర్ చాలా బాగుంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో సెట్ చేసుకొని వస్తున్నా. ముట్టుకోకుండా సెట్టింగ్ పోతుంది. కొంచెం పౌడర్ ఎక్కువైనట్టుంది. అవునా? పిలుస్తాను. వద్దానా? ఒకసారి నువ్వు రాగానే మొత్తం పౌడర్ స్మెల్ వస్తుంది ఇక్కడ. అవునా? ఇప్పుడే కిలో కొట్టుకున్నా. కిలో ఓకే. పొద్దున్నే మీరు కూడా మరి ఇలా పేరెంట్ అడగలేదు కదా, మనం ఫ్రెష్గా రావాలి. మీ పేరేంటి? మా పిల్లలందరూ అడుగుతున్నారు. ఇగో ఈ అన్న అడిగితేనే చెప్తా. అన్న చాలా సిగ్గుపడుతున్నాడు. పర్లేదు నువ్వు చెప్పు. సిగ్గుపడుతున్నావా? కింద పడుతున్నావా? ఒకసారి ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారికి ఫస్ట్ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. పీటర్ పాల్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. అన్న బాగున్నావా? అన్న కుమార్ అన్న చెప్తాము. నాతో పాటు మా అక్క కూడా వచ్చిందన్నా. అవునన్నా. ఒకసారి మనం పరిచయం చేస్తాం. ఫస్ట్ నీకు పేరు చెప్పలేదు. నా పేరు అన్న, నా పేరు చెప్పాలా వద్దా? చెప్పులు కింద ఉన్నాయి. చెప్పులు కిందనే ఉంటారు, ఎందుకంటే చర్చిలోకి ఎవరు తీసుకురారు. చెప్పులు కాదు, అది ఆఫ్రికా, ఇది ఇండియా. అవునా? వీళ్ళు కూడా మాలాగిన నల్లగురు కదా. ఓకే నీ పేరు చెప్పు ఒకసారి. నా పేరు ఏకా బుకా. మళ్ళీ చెప్పు ఒకసారి. ముక్క తినక కాదు, అసలు నీ పేరు మళ్ళీ చెప్పు. నా పేరు ఏకా బుకారా. ఓకే, మీ ఆఫ్రికాలో ఇలాంటి పేర్లే ఉంటాయా? అవునా? సరే, అయితే మా పిల్లలు చాలా పాటలు నేర్చుకున్నారు, చాలా యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు. అవునా? ఒకసారి పాడండి.
బుకారో చికా బుకారో. మా పిల్లలు మంచిగా పాడుతున్నారా? పాడతలేరన్నా. పిల్లలు మీరు మంచిగా పాడాలి. చదువుతురన్నా, చదువుతురు, పాడతలేరు. మీకు వచ్చి అక్కడ ఆఫ్రికాలో నేర్చుకున్నావా? వచ్చన్నా. ఒకసారి పాడు. నాకు ఆఫ్రికన్ సాంగ్ వచ్చన్నా. కులులు వాచో కులులు వాచో కులులు వాచో కులులు వాచో. బాగుందన్నా? ఓ సూపర్ సూపర్, చాలా బాగుంది. అయితే నువ్వు ఇంకా పాత సంవత్సరం పాటనే పాడుతున్నావు, కొత్త సంవత్సరం మాకెందుకురా నీకు? ఈ నేచర్ లో దేవుడి సిగ్నేచర్. ఆ పాట వచ్చా? వచ్చన్నా. పాడు, మా పిల్లలు వింటారు. పాడు. నాకు సిగ్గైతుందన్నా. అహో, ఆ పాప నన్నే చూస్తుందన్నా. అది ఎవరు చూడు, నిన్ను ఎవరు చూడట్లేదు స్పెషల్ గా, నువ్వు పాట పాడితే ఇంతమంది చూస్తున్నారు. అవునా పిల్లలు? ఆర్ యు రెడీ చిల్డ్రన్? పాడు. ఈ నేచర్ లో దేవుని సిగ్నేచర్ ఉంది. అన్న ఎవరు క్లాస్ కొడతలేరన్నా? ఆ క్రియేషన్ లో దేవుని పర్పస్ ఉంది. కరెక్ట్ చెప్పావు. ఏమో చెప్పండి, పర్పస్ ఉంది. మన యొక్క జన్మకి, మనం లోకంలో పుట్టడానికి, దేవుడు మనందరినీ తయారు చేయడానికి ఒక పర్పస్ ఉంది. మరి ఆ పర్పస్ ఏంటో తెలుసా నీకు? తెలుసన్నా? చెప్పు, ఏంటి పర్పస్? మా అక్కని పిలిచినాకనే చెప్తా. ఓకే, వాళ్ళ అక్కడికి వచ్చిందా? వాళ్ళ అక్కడికి చేద్దామా? వెళ్దామా? మీ అక్క పేరు ఏంటి? మా అక్క పేరు, నా పేరు ఏం పేరు? మా అక్క పేరు చికా బుకారో. చికా బుకారో. అవునన్నా. ఓకే, మీ డాడీ పేరు? చికా బుకారో. మీ మమ్మీ పేరేంటి? మా మమ్మీ పేరు ఫ్లైట్లు వస్తుంటే మర్చిపోయినన్నా. ఓకే ఓకే, ఏం పర్లేదు. మీ అక్కడికి గుర్తొచ్చిందన్నా. చెప్పు. బ్యూటీ బుకారో. ఏంటండి? బ్యూటీ బుకారో. ఎప్పుడు బ్యూటీ పార్లర్ ఉంటాను మా మమ్మీ. ఓకే ఓకే, సరేనా? అయితే మీ అక్కేనంట బిల్లు ఒకసారి. మీ అక్క మీ అక్క బిల్లు. అక్క, ఓ అక్క, అక్క బిల్లు. పిల్లలు అందరు సైలెంట్ ఉందా? ఎడికెళ్ళి వచ్చిందిరా? నా పేరా? నా పేరా? అయ్యో, ఎందుకు చెప్పావు? మీరిద్దరు కాదు, ఇక్కడ మా పిల్లలకి మీ పేరు చెప్పమంటున్నా కదా. మీ పేరేంటి చెప్పు. చెప్పక్క, చెప్పు. చెప్తాను చెప్తాను. నా పేరు, నా పేరు. అయ్యో, హలో. నీ పేరు ముందే మీ అన్నయ్య చెప్పేసిండు, చికా బుకారో అని. బాగైంది బాగైంది బాగైంది. నేను చెప్తా నా పేరు. చెప్పు. నా పేరు. నీ జుట్టు జుట్టు బాగుంది కదా. చెప్పు నాన్న, చెప్పు. నీ పేరేంటి? నా పేరు, నా పేరు. చెప్పు. నా పేరు. నేను ఇప్పుడు వస్తానా? తొందర రావాలి. తొందరగా రానన్నా. ఫ్లైట్ లో వాష్రూమ్స్ లేకుండా అన్నా. నువ్వు ఆఫ్రికా నుంచి వచ్చావు కదా, నువ్వు ఒక స్టోరీ చెప్తా అన్నావు కదా. చెప్తాను, చెప్తా. అంతవరకు మా అక్కతో మాట్లాడండి పిల్లలు. వెయిట్ చేస్తా. ఓకేనా? హాయ్ పిల్లలు. టిఫిన్లు తిన్నారా? కాఫీ తిన్నారా? ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ మీరు ఒక స్టోరీ తీసుకొచ్చారని చెప్పారు కదా. ఏంటి ఆ స్టోరీ? ఒకసారి స్టోరీ చెప్తారా? అన్నా చెప్పు.
తెల్లగైనా నాన్న నేను చాలా తెల్లగా మొత్తం fresh. ఇప్పుడే కింది పోయి ముఖం కడుక్కొని వచ్చినన్న. అంటే ఒక్క నిమిషంలో ఆఫ్రికా పోయి వచ్చేసినావా? కింద కింద కిందనా? ఆ, ఓకే ఓకే. అన్నా అందరూ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నారు. స్టోరీ కాదన్నా, ఆ, నా సాక్ష్యం చెప్తాన్నా. చెప్పు సాక్షి చెప్పు. పిల్లలు సాక్ష్యం చెప్తారు, అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. అన్నా చెప్పు. నేను ఆ, దేవుణ్ణి నమ్ముకోక ముందు ఆ, చాలా బూతు మాటలు, ఆ. పోకిరి చేష్టలు, చాలా జాగ్రత్త వినాలి నాన్న. దేవుడిని నమ్ముకోకుండా ఎలా ఉన్నాడో చెప్తున్నాడు, వినండి. దొంగతనాలు, మక్కను కొట్టడము, గిచ్చడము చేసేవాడిని అన్నా. ఓకే. అవునన్నా, చాలా చేసేవాడితను. అవునా? అవునన్నా. మరి ఎట్లా యేసుప్రభుని ఎట్లా తెలుసుకున్నావు? అయితే ఒక రోజు ఆ, నాకు మా ఫ్రెండ్ ఆ, ఇక్కడ సిబిసి అవుతుండ్రు మన ఇంటి దగ్గర అంటే వెళ్ళినా. ఓకే. వెళ్తే అక్కడ చక్కటి దేవుని మాటలు, దేవుని వాక్యాలు, దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని సృష్టించాడు అని చెప్పారన్నా. పిల్లలు అర్థమైందా? దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారంట. మీకు తెలుసా పిల్లలు, దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడని? ఎంతమంది తెలుసు? దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఓకేనా? దేవుడే మనల్ని సృజించాడు, ఆయన మంచి దేవుడు. ఓకే, ఇంకేం తెలుసుకున్నావు? అన్నా చెప్పు. ఈ రోజు ఫస్ట్ లెసన్ నేమ్ ఏంటో అడగన్నా. ఈరోజు ఫస్ట్ లెసన్ పేరేంటి? ఇప్పుడు ఫస్ట్ నువ్వు బాగా అల్లరి చేసేవాడని చెప్పినావు కదా. అవునన్నా. వేసే మాటలు విన్న తర్వాత ఇక వీళ్ళు కూడా అల్లరి చేస్తున్నారు, చాలా అల్లరి చేస్తున్నారు. ఎక్కబుక్కలు ఏం చేశాడంటే ఒకప్పుడు అల్లరిగా ఉండే, కానీ యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత అతని జీవితం అంతా కూడా మారిపోయింది. ఎలా నీ జీవితం మారిపోయింది? ఇప్పుడు ఏం చేస్తావు? ప్రతి ఉదయం ఏం చేస్తావు చెప్పు, నీ అలవాటు. అన్నా చెప్పు. అయితే సిబిసికి వెళ్ళినాక నాకు అక్కడ పాస్టర్ అన్న మంచి కథలు, దేవుని వాక్యాలు, మరి దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని పుట్టించాడు, మన కొరకు సిలువలో మరణించి తిరిగి 3వ దినాన లేచాడు అని చెప్పాడన్నా. పిల్లలు అర్థమవుతుందా? ఆయన సిబిసిలో సందేశంలో నేర్చుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు సిలువలో చనిపోయాడు, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే నమ్ముతారో, సిలువలో నా కొరకు చనిపోయాడని నమ్ముతారో వారందరూ కూడా నమ్మిన వెంటనే వారు రక్షణ పొందుతారు. నమ్మిన వారు ఏం చేయబడతారంటే రక్షింపబడుదురు. చెప్పు. ఇంతకు ముందు మా తమ్ముడు అల్లరి చేసేవాడన్నా. అదేనా, చాలా అల్లరి చేసేవాడని ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకొని ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు కదా. సో పిల్లలు అయితే ఇంతకు ముందు అల్లరి ఉండే, ఏదైనా ఇట్లా అల్లరి చేసేవాడినా. నాకు వాడు అరుస్తుడు చూడు, అట్లా అరిసేటోడు నేను. అవునా? అవునన్నా. ఎవరు అరుస్తున్నారు ఇక్కడ? అందరూ అరుస్తున్నారు, అందరూ. సో ఒకప్పుడు ఈ ఎక్కబుక్కరు కూడా అలాగే అరిచేవాడు, కానీ యేసు ప్రభును క్షమాపణ కోరుకున్న తర్వాత యేసు ప్రభు పూర్తిగా క్షమించి మళ్ళీ మన తప్పులను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. అన్నా చర్చిలో క్రమశిక్షణగా ఉండాలని నేర్చుకున్నాను నేను. ఎలాంటి మార్పు వచ్చింది నీకు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చెప్పు. యేసు ప్రభు నమ్ముకున్నాక నా పాత బుద్ధులన్నీ మారిపోయినాయి అన్నా. పాత గుణము, పాత బుద్ధులు, ఆలోచనలు అవన్నీ కూడా మారిపోయినాయి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, వినండి. గతించేను సమస్తం ఏమైపోయినాయి? నూతనమైపోయినాయి. నూతన సృష్టి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు నూతన సృష్టి అని గమనించుకొని నేర్చుకున్నావా? నేర్చుకున్నానయ్యా. వెరీ గుడ్. ఒక మెమరీ వర్స్ నేర్పిస్తాను కదా పిల్లలకు, ఒక మెమరీ వర్స్ నేర్పిస్తావా? నేర్పిస్తానా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. జాన్ 3:16. జాన్ 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. జాన్ 3:16. విన్నారా పిల్లలు? యోహాను సువార్త 3:16
ప్రకారంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజు మనందరం ఇలా క్షేమంగా ఉన్నాం. దేవుడు ప్రేమించాడు. ఆ దేవుని ప్రేమను మన పీటర్ పాల్ పాస్టర్ గారు, ఇక్కడ ఉన్న మేము అందరం పొందుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా పొందుకుంటున్నారు. ఇంకా దేవుని ప్రేమ మనందరికీ కావాలా? కావాలి. అయితే దేవుడు అయితే ప్రేమిస్తున్నాడు. మరి ఆయన ప్రేమించి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన మనందరి కొరకై కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచాడు. మనం చేసిన ప్రతి తప్పులు, మనం చేసినటువంటి ప్రతిదీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన మనల్ని పూర్తిగా క్షమిస్తున్నాడు. అయితే ఆ యేసు ప్రభు నా కొరకే లోకానికి వచ్చాడు, శిలువలో చనిపోయాడు అని నమ్మితే చాలు, మనందరం కూడా రక్షణ పొందుకుంటాం. నువ్వు యేసు ప్రభును అంగీకరించిన తర్వాత ఎలాంటి ప్రార్థన చేసుకున్నావు? నీ హృదయంలోనికి అంగీకరించావా? చేసినా, అంగీకరించినా. ఓకే, యేసు ప్రభును అంగీకరించేటప్పుడు ఒక ప్రార్థన చేసావు కదా? అవునన్నా. సో మరి అలాంటి ప్రార్థన మా పిల్లలు కూడా చేయాలనుకుంటున్నారు. అవునన్నా. నువ్వు యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత నీ జీవితంలో ముందు దుఃఖము, అల్లరి అన్ని ఉండే కదా, తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది? తర్వాత యేసుకు ప్రేయర్ చేసుకున్నాక నా హృదయంలో శాంతి, సమాధానం వచ్చిందన్నా. యేసు ప్రభును ఎప్పుడైతే హృదయంలో చేర్చుకున్నప్పుడు ఏమొచ్చినట్టు హృదయంలోకి? సో మీకు కూడా సంతోషం, సమాధానం కావాలా? సక్సెస్ కావాలా? పిల్లలు విజయం కావాలా? కావాలంటే ప్రార్థన చేయాలి. అక్కని కొట్టాలనా? అక్కడికి ఇచ్చానా? జుట్టు కొట్టి పీకాలనా? అవన్నీ ముందు అన్న చేసేవాడు, కానీ ఇప్పుడు మానుకున్నాడు. కాబట్టి మనం కూడా అన్ని కూడా మానుకొని ఒక చక్కని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఓకే, నువ్వు ప్రేయర్ చేస్తుంటే మా పిల్లలందరూ కూడా రిపీట్ చేస్తారంట. పిల్లలు నాతో పాటు ప్రేయర్ చేస్తారా? అయితే వందనగా ఏం చేయాలి? ఏం చేయాలి? నీల్ డౌన్ చేయాలి. కూర్చోదక్క. నీల్ డౌన్ చేయాలక్క. పిల్లలు నీల్ డౌన్ చేస్తారు. 1 2 అనగానే నీల్ డౌన్ చేయాలంట. 3 అనగానే చేతులు జోడించాలంట. ఓకేనా? 1 2 3 అగోడు కళ్ళు తెరిచి చూస్తున్నా. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. విక్టరీ కళ్ళు మూసుకో. యేసయ్యా, నేను పాపిని. నేను చేసిన తప్పులు క్షమించండి. నా హృదయంలోకి రండి. నీ రక్తంలో నా పాపాలను కడగండి. నన్ను పరిశుద్ధపరచండి. నాలో సంతోషం, సమాధానం ఇవ్వండి. నేను తల్లిదండ్రులకు లోబడాలి. పెద్దల మాట వినాలి. పాస్టర్ అన్న మాట, టీచర్స్ మాట వినాలి. చక్కగా నీలో ప్రతిరోజు ఫలించాలి. ఈ సిబిసి మా కొరకు పెట్టిన పీటర్ పాల్ అన్నను దీవించండి. టీచర్స్ అక్క వాళ్ళను దీవించండి. మేము ప్రతిరోజు మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని రావడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వావ్ పిల్లలు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? సంతోషం ఉందా పిల్లలు? ఓకే, బాయ్ చిల్డ్రన్, బాయ్ బాయ్. అందరూ బాయ్ చెప్తాం. వాళ్ళు అక్క బాయ్ చెప్తావా నువ్వు కూడా? ఏంటో
మళ్ళీ బాయ్ చెప్పండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు. ఓకే బాయ్ బాయ్. అన్నా. ఇప్పుడు అన్నా బాయ్ అన్నా. బాయ్ బాయ్ బాయ్. ఓ అన్నా అన్నా బాయ్ అన్నా బాయ్ అన్నా అన్నా లక్కన్నా ఓ బాయ్ బాయ్ బాయ్. బాయ్.